ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, మోడీతో చంద్రబాబు భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా ఈ సమావేశంలో గతంలో విభజన సమయంలో చట్టంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలను అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సార వైఖరిని వ్యవహరిస్తుందని, ఈ విషయంలో ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి చెందేందుకు గాను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించాలన్న అంశాన్ని ఈ సమావేశంలో గట్టిగా కోరనున్నారు. ప్రధానంగా గత సంవత్సర కాలంగా అధికారంలో వచ్చినప్పటికీ కూడా సరైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అందించలేదంటూ చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సమగ్రంగా నివేదికలను రూపొందించడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు వస్తున్నటువంటి ఆదాయాన్ని లెక్కించే విషయంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇవ్వలేకపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మాత్రం ఈ పర్యటనలో మాత్రం పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఇస్తూ రాష్ట్రం ఏ అంశాలలో ఏ రకంగా ఆర్థిక నష్టాన్ని ఇప్పుడు ఆర్థిక నష్టాన్ని పొందింది, అదేవిధంగా నిధుల కొరత విషయంలో ఏ రకంగా ఆ వనరులను కోల్పోయింది అన్న అంశాన్ని చాలా వివరంగా ఈ నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ సమావేశంలో ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ముందస్తుగా సమావేశం జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమావేశం కొద్దిసేపు జరిగిన తర్వాత ప్రధానమంత్రి కూడా ఈ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని అందించాలి, చట్టంలో పొందుపరిచిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్న అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా పోలవరం లాంటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద స్థాయిలో నిధులు మంజూరు కాని పక్షంలో అయితే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం చాలా కష్టమవుతుందని, అదేవిధంగా ఇది రాష్ట్ర అభివృద్ధిపై కూడా పూర్తి స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు. ప్రధానంగా అప్పటి విభజన సమయంలో చట్టసభల సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి చేసినటువంటి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదని, రాష్ట్ర ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానాలను అదేవిధంగా ఆందోళనను నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చాలా గట్టిగా ముఖ్యమంత్రి కోరున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు ఆర్థిక ప్యాకేజీ కూడా ఇవ్వాలి. రెండు ఉన్నట్టయితేనే ఇతర రాష్ట్రాలతో సమంగా రాష్ట్రం ఆర్థికాభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అనేక అంశాల్లో ముందంజ వేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు అంశాలను ప్రత్యేక హోదాతో పాటు ఆర్థిక ప్యాకేజీ విషయంలో కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సానుకూలమైనటువంటి వైఖరి అవలంబించాలన్న అంశంపై ఈ సమావేశంలో గట్టిగా కోరే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక నిధుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తాత్సార వైఖరి వ్యవహరిస్తుంది. కాబట్టి వీటిపై కూడా వెంటనే ఈ నిధులను కూడా మంజూరు చేయాలి, విడుదల చేయాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో గట్టిగా కోరుతున్నారు. ఏమైనప్పటికీ కూడా రాష్ట్రం ఇప్పటికే అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలం పూర్తయింది. ఇక వచ్చే 3.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, రాష్ట్రం సమగ్ర ఆర్థికాభివృద్ధి చెందేందుకు కావాల్సినటువంటి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే అందించాలన్న అంశంపై మాత్రం ఈ సమావేశంలో చాలా గట్టిగా కోరున్నారు. ఈ సమావేశంలో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువరిస్తుందా, లేకపోతే కొంతమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికే హామీ ఇచ్చే అవకాశం ఉందా అనే అంశం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రధానంగా ప్రధానమంత్రి రాష్ట్రానికి అక్టోబర్ 22వ తేదీన రానున్నారు. కొత్తగా నిర్మాణం కానున్నటువంటి రాజధానికి పునాది వేసే విషయంలో కూడా శంకుస్థాపన విషయంలో కూడా ఆయన ముఖ్య అతిథిగా రానున్నారు. కాబట్టి ఆ సమయంలోనే కొత్త ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందా, లేకపోతే ఈలోగానే ప్రకటించే అవకాశం ఉందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయాలి అన్న తలంపు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. అయితే ఏ రకంగా సహాయం చేస్తారు, ఇతర రాష్ట్రాలతో ఇబ్బంది లేకుండా ఏ రకంగా సహాయం అందించాలన్న అంశంపై మాత్రం కేంద్ర ప్రభుత్వం చర్చించి కొంతమేరకు పూర్తి స్థాయిలో సహకారం అందించే అవకాశం ఉంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటుందన్న అంశాన్ని ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు చాలా అంతర్జాతీయంగా తగ్గిపోవడంతో దాదాపు 2 లక్షల కోట్ల మేరకు కేంద్ర ప్రభుత్వానికి వనరులు మిగిలిపోయాయి. కాబట్టి రాష్ట్రాలకు సహాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు సానుకూల వైఖరితోనే కొంత ఉదార వైఖరితో వ్యవహరించాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు. మొత్తానికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా
ఏ శాఖల పరంగా ఏ రకంగా ఆదాయ వనరులు వస్తున్నాయి అంశంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. కొత్తగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా అవగాహన చేసుకున్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్కు సహాయం అందించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తాత్సారం వివరిస్తుంది. అయితే ఇక నుంచి మాత్రం ఎలాంటి జాప్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు సహాయం అందించాలి అన్న అంశంపై మాత్రం కొంత సానుకూల వైఖరితో ఉంది. ఆ మేరకే ఈ సమావేశం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే కొంత చొరవ చూపించి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ సమావేశానికి రావాల్సింది అన్న అంశంపై కూడా కొంత కబురు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ సమావేశ ఫలితంగా కొంత మేరకు సహాయం లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి సహాయం లభిస్తుంది, ఎంత మేరకు సహాయం లభిస్తుంది అన్న అంశం మాత్రం ఇంకా అస్పష్టతగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. గృహమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇవాళ మన గృహమంత్రి గారిని ఆహ్వానించాను. వారి సమక్షంలో వారు, చంద్రబాబు నాయుడు గారు, నేను, చౌదరి, మిగతా మన పార్లమెంట్ సభ్యులు కూడా వారిని కలిసి సత్వరం గృహమంత్రిత్వ శాఖ ద్వారా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని సత్వరం పరిష్కరించండి అని చెప్పని గృహమంత్రి గారిని కోరాం. ఆయన త్వరలోనే అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను. ఇప్పటికే 1-2 సార్లు అధికారులు నాతో కలిశారు, చౌదరి గారితో కలిశారు. వాటికి పరిష్కార మార్గాలు సత్వరం కనుక్కునే ప్రయత్నం చేస్తామని చెప్పని గృహమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ 6 నెలల్లో సంవత్సరం లోపల అయిపోయాయి ఉంటే గత 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు అప్పుడు, లేదా గత 10 సంవత్సరాలు నిరాటంకంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారంటే దానికి కారణం కొంత కారణాలు ఉండాలి. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తప్పుపడడం ఏదుందో ఇది సరైనది కాదని చెప్పి నేను అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మా వరకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరలా చెప్తూ ఉన్నా, రాష్ట్ర ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక తెలుగువాడిగా ఈ ప్రాంతానికి జరగవలసిన న్యాయం జరిపేందుకు నా వంతు సహకారం నేను గతంలో అందించాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అందిస్తూ ఉన్నాను. కానీ నిర్ణయాలు కొన్ని అయితే ఉన్నాయో కేవలం ఒక వ్యక్తి ద్వారా జరిగేవి కాదు. దానికి అనేక విభాగాలు ఉన్నాయి, దానికి అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో మీ అందరికీ గుర్తుండి ఉంటుంది పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ఈ విషయం పైన ఆంధ్రప్రదేశ్కి మీరు ప్రత్యేక మినహాయింపులు, పన్నుల మినహాయింపులు ఇస్తే పక్క రాష్ట్రాల నుంచి పెట్టుబడులన్నీ తరలిపోతాయి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, బీహార్ కూడా చేర్చారు. బీహార్ పొరుగు రాష్ట్రం కాదనుకోండి అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ వీరప్ప మొయిలీ గారు పార్లమెంట్లో చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బీహారు, అలాగే ఒరిస్సా, అలాగే పశ్చిమ బెంగాలు, అలాగే ఇంకా అనేక రాష్ట్రాలు అడుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీనికి పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది. ప్రధానమంత్రి గారితో వారు చర్చించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మేము ఆర్థిక మంత్రితో కూడా చర్చించి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలని చూస్తాం. ఇప్పటికే కొన్ని సంస్థలు అవుతున్నాయో, ఐఐటి కావచ్చు, త్రిబుల్ కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఐసర్ కావచ్చు, ఐఈఎస్ఆర్, అలాగే రాయలసీమలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ యొక్క అకాడమీ కావచ్చు, లేకపోతే నెల్లూరులో ఓషనోగ్రఫీ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే ఇలా అనేక సంస్థల విషయంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించుకోవడం కావచ్చు. దేనికి దాన్ని చూస్తే ప్రతి ఒక్కటి చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అన్నింటినీ కలిసి సమిళితంగా చూసినప్పుడు ఆ దిశలో ఏవైతే సంస్థలు ఇంతకుముందు కేవలం హైదరాబాద్లో ఉండిపోయాయో వాటికి సమాంతరంగా కొన్ని సంస్థలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రయత్నం జరుగుతోంది. ఆ దిశలో ముందుకు వెళుతూ ఉన్నాం. గత ప్రభుత్వం వెళుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మాకు అప్పగించిపోయింది. మీ అందరికీ కూడా తెలుసు, ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇవన్నీ కూడా దేశాన్ని ఆ రోజు ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి ఇప్పుడే మెరుగుపడుతుంది. మెరుగుపడే కొంది ఈ యొక్క వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే డిమాండ్లు కేంద్రం అందరికీ కూడా సమాధానం చెప్పాలి కాబట్టి వాటికి పరిష్కారం చూసే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్కి విభజనలో ఏ విధమైన అనుమానం లేకుండా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఆ యొక్క పనిని మరింత వేగవంతం చేసే ప్రయత్నం కూడా చేస్తాం. వాటిని నేరుగా